మాది హైదరాబాదు, మియాపూరు, మయూర్ నగర్ లో ఉన్నాము. నా పేరు లక్ష్మీకాంతం. నా ఏజీ 85, 85. నాకు కాళ్ళు ఎక్కువ దురదలు ఉండేది, ఎలర్జీ వచ్చి. ఆ ఎలర్జీ తగ్గటం కోసమనే చేరాను ముందు. ఇప్పుడు ఎలర్జీ తగ్గింది, ఆ పిచ్చి దురదలు కూడా తగ్గిపోయినాయి. లైట్ గా ఉన్నాయి అక్కడక్కడ అప్పుడప్పుడు, అంతేగాని పూర్తిగా అది అవైతే పుండుపడే అంత వచ్చేది తగ్గిపోయింది. శరీరం కూడా లైట్ గా ఉంది. 70 కేజీలు ఉండేదాన్ని 65 కేజీలకు వచ్చాను. 64 కేజీలు ఉన్నాయి ఇప్పుడు. హాయిగా ఉంది, పనంతా చేసుకుంటున్నా నేనే. శరీరం కూడా బాగుంది. కాస్త కాస్త నలుపు విరుగుతోంది ఇప్పుడెప్పుడే. నల్లగా అయిపోయిన శరీరం కొంచెం తగ్గింది, ఆ నలుపు తగ్గింది. హుషారుగా ఉన్నాను. మామూలుగా అంతకుముందు నిద్ర సరిగా వచ్చేది కాదు పడుకోగానే. ఇప్పుడు కాస్త నాకు ఒక 10 నిమిషాలకి నిద్రపోతున్నా, మంచిగా నిద్ర వస్తుంది. కరెక్ట్ గా 3:30కి మెళుకు వస్తుంది, అంతే. ఒకవేళ మళ్ళా పడుకుంటే మళ్ళా నిద్ర వస్తుంది, 8ంటికి లేచి చేస్తున్నా. అది నిద్ర బాగానే వస్తుంది. జ్యూసులన్నీ తాగుతున్నా. అదే ఆ కారం ఫ్లోర్ తెచ్చుకుని అది కూడా వేసుకుని దాంట్లో రాగి, అదే మిల్లెట్స్ పిండిలో అది కూడా వేసుకొని తాగుతున్నా. మధ్యాహ్నం పూట తాగుతున్నది. రాత్రికేమో ఏమన్నా పండు ఉంటే పండు జ్యూసు, యాపిల్ జ్యూసు, పాలు ఇవన్నీ నేనే చేసుకుని నేనే తాగుతున్నా. నేనే చేసుకుంటున్నాను, ఆ స్వామికి కూడా ఇస్తున్నా. అది బాగుంది. చేసినందువల్ల ఫస్ట్ది చేయగలలో లేదో, ఉండగలలో లేదో, ఎట్లా అనుకున్నా ఏం పర్వాలే. 1-2 రోజులు మొదటి రోజు నిద్ర వచ్చేసింది బాగా. ఇప్పుడే అంత నిద్ర కూడా రావట్లే, బాగానే ఉన్నా. నాకు రావాలని ఉంది కానీ, కుంభమేళాకి రావాలని ఉంది కానీ చలిని చూసి సగం జంకుతున్నా. ఇప్పుడు కొంచెం వేడి ఎక్కువైందంటే చలి ఎక్కువైపోతుంది ఇంట్లోనే. ఇంకా అందుకని సరే, తృప్తి ఇప్పటికే ఇదే తృప్తి అనుకుంటున్నా, ఇది చేయటమే. మీది అక్కడి నుంచి లైవ్ పెట్టు నాకు కాస్త. ఎన్ని గంటలకు వస్తుందో ఏమిటో అది చెప్పండి, పెట్టుకుంటా. పొద్దున్నే 5 గంటల నుంచి. మీ అమ్మ ప్రయత్నం, మీ అమ్మ ఫోర్సు. చెయ్యి అని చేసినందువల్ల ఉపయోగం అయింది. ఏదైనా మాట వినేదానికంటే ఆచరణ చేస్తే దాని కష్టం సుఖం తెలుస్తుంది, అంతే. కష్టమా బాగా తేలిక ఏమిటి అనేది, ఏదైనా కష్టపడితే కదా సుఖం వచ్చేది. చాలా సంతోషం. నీకు కూడా దీర్ఘాయుష్మాన్ భవ నాయన. నువ్వు చేసే ప్రయత్నం ఇంకా దినదిన అభివృద్ధి కావాలి. అందరికి మంచి చేస్తే భగవంతుడు మనకు మంచి చేస్తాడు. ఆవులన్నీ బాగున్నాయ్యా? బాగున్నాయి. రైట్. సరేనా అన్న, చాలా సంతోషం. రైట్ అమ్మా.